నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు జరిగినటువంటి ఈ ఆరాధన అంతట్లో తోడుగుండి సహాయం చేశారు. ఈ సమయంలో నాయన మరి ఏ యోగ్యత లేనటువంటి అల్పుడైనటువంటి నేను ప్రభువా నిలవబడి నీ వాక్యాన్ని చెప్తుంటుండగా నన్ను మరుగుపరిచి మీరు మిమ్మల్ని ప్రత్యక్షపరచుకొని మాకు కావలసినటువంటి మాటలను మాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నేను పోయిన వారం పని గురించి నేను చెప్పాను కదండి. పని గురించినటువంటి వర్తమానం చెప్పిన తర్వాత చాలా స్పందన వచ్చింది. చాలా స్పందన అంటే చాలా స్పందన. ఆ మాటలకి మంచి రెస్పాన్స్ వచ్చిందని నేను ఎలా నమ్ముతానంటే, ఎప్పుడైతే ఎక్కువ క్రిటిసిజం నేను పొందుకుంటానో అప్పుడు ఓకే, ఆ యొక్క ప్రసంగం బాగా దేవుడు వాడుకుని చేయించాడనమాట అని నాకు అర్థమైంది. నాకు క్రిటిసిజం చాలా వచ్చింది. మీ గురించి కాదు, మీరందరూ చాలా బాగా పనిచేసేటువంటి వారు. అయితే క్రిటిసిజం నాకు వచ్చిందనమాట. నేను పెద్దగా పని చేయనటువంటి వాడు. ఇలాంటి వర్తమానం చెప్పాడు. ముందు నువ్వు పని చేస్తే బాగుంటుంది అని నిజంగా నన్ను నేను ఆ యొక్క వాక్యపు వెలుగులో చూసుకున్నాను. అవును, మీకంటే నేను చాలా తక్కువ పని చేస్తాను కదా అని అనిపించింది. చాలా తక్కువ పని చేస్తాను అనిపించింది. అలాగనే ఎప్పుడైనా ఇలాగా మాట్లాడుతున్నప్పుడు ఒక సర్మన్ నా గురించి చెప్పి ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. అంటే ప్రభువా, ఇది వారికి తాకింది, అంతేకాదు ఎంతగా తాకిందంటే వారికి చెప్పేటువంటి వాడిని చూసి మరి నీ పరిస్థితి ఏంటి, ఇలా ఉన్నావా అని అడగగలిగే అంతగా ఫోకస్, అంతగా టచ్ అయిందంటే గ్లోరీ టు గాడ్, దేవునికే మహిమ. ఈ లోకంలో నేను ఈ పని గురించి మాట్లాడి ఆర్టీఎఫ్ రైట్ థియాలజీ ఫోరం అని హైదరాబాద్లో కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ కూడా వెళ్ళినప్పుడు థీమ్ ఏంటంటే నోయింగ్ గాడ్ అండ్ షోయింగ్ గాడ్. దేవుణ్ణి ఎరగటం, తెలుసుకోవటం, ఆ దేవుణ్ణి చూపించటం, ఆ దేవుణ్ణి మన జీవితాల ద్వారా ఏం చేయాలంటే మనం దేవుని బిడ్డలమని తెలియజేయటం ఇతరులకు అనమాట. లేకపోతే నోయింగ్ హిమ్ అండ్ మేకింగ్ హిమ్ నోన్ అంటారు. ఆయన్ని ఎరగటం, దేవుణ్ణి ఎరగటం, ఎరిగినటువంటి దేవుణ్ణి ఇతరులకి కూడా తెలియచేయటం అనేటువంటిది అన్నమాట. అందులో ఒక సెషన్ ఏంటంటే నోయింగ్ అండ్ షోయింగ్ గాడ్ ఎట్ వర్క్ ప్లేసెస్. నోయింగ్ అండ్ షోయింగ్ గాడ్ ఎట్ వర్క్ ప్లేస్. మనం పనిచేసేటువంటి చోట దేవుణ్ణి ఎరిగి, ఆ ఎరిగినటువంటి దేవుణ్ణి ఇతరులకి చెప్పటం అనేటువంటిది ఒక సెషన్ తీసుకున్నారు ఆయన. దైవజనులకు ఆయన పని చేస్తారు, పని ఎంతలా చేస్తారో ఆ పని చేసేటువంటి చోట దేవుని యొక్క సాక్షిగా అంతలాగా ఆయన పని చేస్తారనమాట. సాక్షిగా ఉంటాడు. ఆయన పేరు మోహన్ పట్నాయక్ గారు. ఇది చెప్పినప్పుడు ఎందుకో ప్రభువా, మళ్ళీ నేను చాలా చెప్పారు ఆయన. ఆ చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ఇంకా మిగిలిపోయినవి ఉన్నాయి. అది నేను ఎలాగా పోయిన వారం చెప్పాను కదా, కంటిన్యూ చేద్దాం అన్నట్టు నేను ప్రేరేపించబడ్డానమాట. ఆయన చెప్పిన వెంటనే, ఇప్పుడు కాదు, సాధారణంగా ఒకసారి నేను ఫ్రైడే, సాటర్డే, ఈవెన్ సండే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మెసేజెస్ ఇది కాకోకుండా ఇది మాట్లాడితే బాగుంటుందేమో అని ప్రేరేపణ చేసినప్పుడు నేను ఇలాగా చేంజ్ చేస్తాను. కానీ నేను అయితే అప్పుడే ఆయన మాట్లాడుతున్నప్పుడే నేను ఇదే మాట్లాడి కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను అన్నమాట. కాబట్టి మనం చూద్దాం. ఆయన కొన్ని రిఫరెన్సెస్ చెప్పారు, దాని నుంచి కొన్ని ప్రశ్నలు వేశారు ముందు. ఆ ప్రశ్నలు వేసిన తర్వాత అప్పుడు ఆయన కొన్ని తలంపులను ఇచ్చాడనమాట. ఈరోజు మనం
ఆ యొక్క వాక్యాన్ని, ఆ వాక్య భాగాన్ని, ఆ తలంపుల్ని మనం చూద్దాం. ఒక వచనానికి ఆయన వర్కర్స్ వర్డ్స్ అని పేరు పెట్టాడండి. దానికి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము 24వ వచనానికి ఆయన పనివారి యొక్క వచనం అని పేరు పెట్టాడు. ఒక్కసారి అందరూ తీసారో లేదో, మీరే చదువుతారు కానీ అయితే అందరూ తీసారో లేదో మనం మళ్ళీ చెక్ చేద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు అందరూ తెరవండి, ఒకసారి చదువుదాం. చదవండి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అని చెప్పాడు అని చదివించారు. దీనికి పేరేమని పెట్టారంటే వర్కర్స్ వర్డ్స్ అని పెట్టాడు అనమాట. పనివారి యొక్క వచనం, పని చేస్తున్నాం అనుకునేటువంటి వారి యొక్క వచనం ఇది అని పెట్టి కొన్ని ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు అనమాట. ఫస్ట్ ఒక స్టేట్మెంట్ వేసి అప్పుడు ప్రశ్నలు అడిగాడు. ఏమని అన్నాడంటే, వీ కెన్ షో గాడ్ ఓన్లీ వెన్ వీ నో గాడ్ అండ్ వై గాడ్ ప్లేస్డ్ అస్ ఎట్ అవర్ వర్క్ ప్లేస్ అన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత తెలుగులో చెప్తానండి. వీ కెన్ షో గాడ్ ఓన్లీ వెన్ వీ నో వై గాడ్ ప్లేస్డ్ అస్ ఎట్ అవర్ వర్క్ ప్లేస్ అని పెట్టాడు. మనం అనుకుంటామండి, నేను గుళ్ళోనే భక్తిగా ఉండాలి, భక్తిగా ఉండేది కొంత సమయం మాత్రమే, అది పవిత్రమైనటువంటి సమయం, అది నేను కాన్సన్ట్రేట్ చేసుకునేటువంటి సమయం, మిగిలిన సమయంలో పెద్దగా అంత తీవ్రంగా ఉండవసరం లేదు, మామూలుగా ఉండొచ్చు అన్నట్టు అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ ఏమని చెప్పాడంటే, ఏమని ఉందంటే సెంటెన్స్, మనం నిజంగా దేవుణ్ణి ఎరిగితే ఆ ఎరిగినటువంటి దేవుణ్ణి మనం పనిచేసేటువంటి చోట, దేవుడు ఎక్కడైతే మనల్ని పెట్టి పని చేయమన్నాడో ఆ ప్రదేశంలో మనం తప్పనిసరిగా మనం ఆయన్ని చూపించగలుగుతాం. ఈవెన్ పని చేస్తున్నప్పుడు కూడా మనం ఆ దేవుణ్ణి ఏం చేస్తామండి, చూపించగలుగుతాం. ఎస్, ఈయన క్రైస్తవుడు, బైబిల్ని నమ్మేటువంటి వాడు, బైబిల్ నీతిని ఎరిగినటువంటి వాడు. అందుకని ఆ బైబిల్ నీతి ఆయన పనిచేసేటువంటి చోట కూడా అది పనిచేస్తుంది అని అనమాట అండి. వీ కెన్ షో గాడ్ ఓన్లీ వెన్ వీ నో వై గాడ్ ప్లేస్డ్ అస్ ఎట్ అవర్ వర్క్ ప్లేస్. మనం దేవుడు మనల్ని ఎందుకని ఆ యొక్క పని ఆ చోట ఎందుకు పెట్టాడో మనం ఒకవేళ దేవుణ్ణి తెలుసుకుంటే కనుక మనం ఆయన్ని ఎందుకు అక్కడ పెట్టాడో అర్థమవుతుందండి. మనం ఎందుకు అక్కడ పెట్టాడంటే మనం దేవుణ్ణి చూపించటం కోసం, అక్కడ దేవుణ్ణి ప్రత్యక్షపరచడం కోసం, అక్కడ మనం దేవునికి సాక్షులుగా ఉండటం కోసం అనేటువంటి వచనం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, నేను దేవుని సేవ చేయట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే నేను చదువుతున్నటువంటి లేకపోతే నేను చేస్తున్నటువంటి ఆ ఉద్యోగం మానేసి దేవుని సేవలోకి వచ్చేస్తాను అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు ఆ యొక్క ఆలోచన అసలు ఇష్టపడలేదంట. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఐటీలో చేస్తున్నారు, డాక్టర్గా చేస్తున్నారు, లాయర్గా చేస్తున్నారు, అడ్వకేట్గా, బిజినెస్లో ఉన్నారు. అటువంటి సమయంలో ఆ పనిని విడిచిపెట్టేసి మీరు ఇలాగా ఫుల్గా వచ్చేసి ఒక మిషనరీగా వెళ్ళిపోయి చెయ్యాలి అనేది మీరు అనుకోకండి. ఒక ప్రత్యేకమైన పిలుపుంటే తప్ప అలాగా మీరు చెయ్యొద్దు దయచేసి. మిమ్మల్ని అక్కడ ప్రత్యేకంగా ఎందుకు పెట్టాడంటే ఆ చోటు, ఆ పనిలో అక్కడే మీరుండి మీరు చేరుకోవాల్సినటువంటి ప్రజలు అక్కడే ఉన్నారు కాబట్టి, మీరు తప్ప వారిని ఇంకా చేరుకునే అవకాశం ఎవరో లేరు కాబట్టి
మీరు అక్కడ ఉండి మీరు పని చేయాలని చెప్పాడు. వాళ్ళ అమ్మాయి గురించి కూడా చెప్పాడు ఒక మాట. ఏమని చెప్పాడంటే, వాళ్ళ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుందంట. ఇంటర్మీడియట్ చదువుతూ హాస్టల్లో ఉందంట. హాస్టల్లో ఉన్నప్పుడు మరి ఆ పరిస్థితులన్నీ చూసి, అక్కడ పరిస్థితులు, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినులు వినాలి బాగా. డాడీ, ఇక్కడ నేను ఒక్కల్ని క్రైస్తవురాలిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది డాడీ అన్నదంట. మిగతా వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నేనే అసలు ఎలా ఉంటున్నారంటే అలా ఉంటున్నారు డాడీ, నన్ను వింతగా చూస్తున్నారు డాడీ, ఇది నేను ఒకవేళ మార్చాలేమో అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నప్పుడు, బేటా ఈయన అన్నాడంట, పాప లేకపోతే తల్లి, దేవుడు నిన్ను రైట్ ప్లేస్లో పెట్టాడమ్మా అన్నాడు. ఇదేంటి, మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అంత దారుణంగా ఉంటున్నప్పుడు ఎక్కడ మా అమ్మాయి కూడా వాళ్ళలో కలిసిపోతుందో, చెడిపోతుందో, పాడైపోతుందో అని మనం హాస్టల్ మార్చేస్తాం. కానీ ఆయన బాగా నేర్పించాడు, డిసిప్లిన్ చేశాడు, చక్కగా మరి పంపించాడు కదా. ఇప్పుడు ఎందుకైనా అది రైట్ ప్లేస్ అన్నాడంటే ఆయన, నౌ యూ హ్యావ్ టు షో క్రైస్ట్ త్రూ యువర్ లైఫ్ అని చెప్పాడు అనమాట. యేసు ప్రభువుని చెప్పగలిగిన దానివు, ఇప్పుడు చూపించగలిగిన దానివు నీవు మాత్రమే. అందుకనే దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. ఒకవేళ నీవు వచ్చేస్తే ఇక చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అన్నాడు. అలాగే చాలా ఇలిస్ట్రేషన్స్ చెప్పాడండి ఆయన. మేముండే కమ్యూనిటీ అంతా కూడానండి మంచి అట్మాస్ఫియర్ అండి, క్రిస్టియన్ అట్మాస్ఫియర్ అండి, అక్కడ ఉండేటట్టుగా మేము చూసుకుంటామండి అంటున్నారంట కొంతమంది ఏమో మేమున్న కమ్యూనిటీ అంతా కూడా వేరే విశ్వాసం చెందిన కమ్యూనిటీ అండి, పొద్దుటే లేస్తే వేరే పాటలు అండి, అవండి విసుగొచ్చేస్తుందండి. అంటే దేవుడు నిన్ను కావాలనుకునే అక్కడ పెట్టాడు. ఆ చీకటి ప్రాంతంలో వెలుగుగా మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారంటే అర్థం ఏంటంటే ఇదే. అక్కడ మీరు కాకపోతే ఇంకెవరుండి పని చేస్తారు? అయ్యా అమ్మ వినండి, మీరు చేసేటువంటి పని ఆ చోట కొంత అన్యాయము, అక్రమము లేకపోతే ఇబ్బందులు ఉన్నాయంటే దేవుడు కావాలనే పెట్టాడు. ఎందుకంటే మీరు మాత్రమే అక్కడ దాన్ని ఏం చేయగలుగుతారంటే రిపేర్ చేయగలుగుతారు. అక్కడ మీరు మాత్రమే పాడైపోయిన దాన్ని బాగు చేయగలుగుతారు. అందుకని మిమ్మల్ని అక్కడ ఉప్పుగాను, భద్రపరిచే వారిగాను, వెలుగుగాను, ఆ చీకటిని పారద్రోలగలిగేటువంటి గొప్ప సాక్షులుగా మిమ్మల్ని అక్కడ పెట్టాడు అనమాట. అదే మనం చూస్తాం అపోస్తుల కార్యాలు 1:8 ఏమని చూస్తామండి? అపోస్తుల కార్యాల గ్రంథం 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును వినండి నా సాక్ష్యాన్ని మీరు చెప్తారని ఉందా? లేకపోతే మీరు సాక్ష్యం చెప్పేవారిగా ఉందా? లేకపోతే సాక్షులై ఉంటారని ఉందా? సాక్షులై ఉంటారు అనేటువంటి మాట ఏ ఏరియాకి సంబంధించినటువంటి మాట చెప్పండి? సాక్షులై ఉంటారనేటువంటి మాట మెడికల్ టర్మా, ఆర్మీ టర్మా, లేకపోతే లా సంబంధించిన టర్మా, కోర్టులో ఉపయోగించే టర్మ్ కదా. ప్రత్యక్ష సాక్షులను పిలుచుకురండి అంటారు కదా. ఇది కూడా సేమ్. ఇప్పుడు మీరు చెప్పండి, మనల్ని దేవుడు సాక్షులుగా పెట్టాడంట. సాక్షులుగా ఎక్కడ పెట్టాడు? యోదయ అంటే ఇప్పుడు దాన్ని మీరు ఏం చేయాలంటే ఎక్కడనే దాన్ని ఇప్పుడు మీరు చెప్పాలి. మన కాంటెక్స్ట్లో ఎక్కడ పెట్టాడు మనల్ని? ఎక్కడ మనం ఉంటే అక్కడ, అంతే కదండి. అక్కడ మనల్ని ఏం చేశాడు? సాక్షులుగా పెట్టాడండి. మనం జాగ్రత్తగా గమనించాలి. ఇదేంటంటే కొంచెం మీరు కూడా ఆలోచించి చెప్పేటువంటి మాటలు అన్నమాట. ఇది
ఇంటరాక్షన్ టైం జస్ట్ 5 minutes, తర్వాత నుంచి నేనే మాట్లాడతాను. సాక్షులుగా ఉన్నారు, ప్రవేశపెట్టిన సాక్షుల్ని అన్నాడు. అప్పుడు సాక్షి వచ్చి ఎక్కడ నిలబడతాడు? బోన్లో నిలబడతాడు. ఇప్పుడు అవతల బోన్లో ఎవరున్నారు చెప్పండి, చెప్పాలి. అవతల బోన్లో ఎవరున్నారు? వాళ్ళ పేరు చెప్పండి. అవతల బోన్లో ఎవరున్నారు? ఎవరైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదనుకుంటున్నారో మిమ్మల్ని ఏం అడగట్లేదండి, కొంచెం చెప్పగలిగిన వాళ్ళనే చెప్తున్నాను. యువతల బోన్లో సాక్షిగా నేను ఉన్నాను. అవతల బోన్లో ఎవరున్నారు? అయ్యా అమ్మ, అవతల బోన్లో ఎవరున్నారు? పోన్లే, ఆలోచిస్తున్నారు, చాలా సంతోషం. దేవుడు 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 అంటున్నారు. అయ్యా అవతల బోన్లో ఎవరున్నారంటే యేసుక్రీస్తున్నాడు. దేవుడు అన్నారమ్మా మీరు? అదే యేసుక్రీస్తు అంటే ఇంకా బాగుంటుంది. అవతల బోన్లు ఎవరున్నారు? యువతలు ఎవరున్నారు? నేను సాక్షి అంటే. ఇప్పుడు జడ్జి సీట్లో ఎవరున్నారు చెప్పండి? న్యాయవాది కాదు, ఆయన్ని ఏమంటారు? జడ్జిని. న్యాయమూర్తి స్థానంలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు అంటున్నారు కదా, తండ్రి అంటున్నారు కదా. నిజానికి ఎవరున్నారంటే అక్కడ లోకం ఉంది. నిన్ను నన్ను చూసే లోకం ఎక్కడుందమ్మా? న్యాయమూర్తి స్థానంలో ఉంది. యేసుప్రభు వారు ఒక నిందితుడిగా, ఒక దోషిగా అక్కడ నిలబడ్డాడు. నేనేమో ఎలా ఉన్నాను? సాక్షిగా ఉన్నాను. ఇప్పుడు నా బ్రతుకు, నా మాటలు, నా బ్రతుకు ఆయన ఏం చేయాలంటే ఎస్ హీఈస్ గాడ్ అని నిరూపించేలా చేయాలి. ఎవరి ద్వారా? లోకం ద్వారా. ఆ విధంగా నన్ను ఇక్కడ పెట్టాడనమాట. అది తండ్రి అయిన దేవుడేమి న్యాయవాది కూడా నేను తీర్చే అవసరం లేదు, తీర్పు ఆల్రెడీ తీర్చేశాడు. ఎస్ హీఈస్ మై బిలౌడ్ సన్ అనేసాడు ఎప్పుడోను. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పవసరం లేదు. కానీ ఇప్పుడు ఒరే శాలేం సాక్ష్యం చెప్పాడు, ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి యేసుప్రభు దేవుడు కాదు, ఆయన బ్రతుకును బట్టి యేసుప్రభు దేవుడు కాదు నిర్ధారించాలన్నమాట. అది ఇప్పుడు సాక్షులే దొంగ సాక్షులు అనుకోండి. తీర్పిచ్చేటువంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈడు సరైన సాక్షి కాదు, అసలైనోడు సరైనోడు అయితే ఈడు సరైన సాక్షి అంటారనమాట. ఇప్పుడు మీకు ఈ కాంటెక్స్ట్ అర్థమై ఉంటుంది. మనల్ని బోన్లో పెట్టి సాక్షులుగా ఉండేటట్టుగా మనం చేసాడంటే ఓకే. అడ్వకేట్ ఏమో హోలీ స్పిరిట్ ఎప్పుడు కూడా అడ్వకేట్గా ఆయన ఉంటాడు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే మనం ఎక్కడున్నా కానీ కేవలం బైబిల్ పట్టుకుని మోకరించి ప్రార్థన చేసినప్పుడు, కేవలం చర్చికి వచ్చినప్పుడు అప్పుడైనా సాక్షులుగా ఉంటాం. లేకపోతే ప్రజలందరూ చూస్తున్నప్పుడు, లోకంలో మనం ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు, ఏదైనా వస్తువులు అమ్ముతున్నప్పుడు, ఎవరైనా ఏదైనా నాకు ఈ పని చేయండి న్యాయబద్ధంగా అని అడుగుతున్నప్పుడు మనం ఎలా చేస్తున్నాం? అప్పుడు కూడా లోకస్తులకి క్రైస్తవులకి వ్యత్యాసం చూస్తారు. ఒకప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి అన్నీ చేసేవారు కదా. మా వాడు బర్త్ సర్టిఫికేట్ కోసం ఇంతకుముందు అసలు ఎప్పుడు వాళ్ళే వచ్చి ఇది చేసావా అది చేసావా, ఇది అయ్యిందా అది అయ్యిందా అని మన చేతే అన్నీ చేయించేసి వాళ్ళు అనమాట. మొన్న మధ్య 2-3 రోజులు తిరిగిన చోటగా తిరక్కోకుండా వెళ్ళాను. ఒక్క రెస్పాన్స్ సరిగ్గా ఉండదే. బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్ళానమ్మా. ఎందుకంటే మారిపోయినాయి కదా పరిస్థితులన్నీ. మళ్ళీ కాళ్ళ వేళ్ళ పెట్టుకోవాల్సిన పరిస్థితులు, ఏమన్నా సీక్రెట్గా డబ్బులు ఇవ్వాలో పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మారిపోయినాయి పరిస్థితులు. మళ్ళీ పరిస్థితులు మారిపోయినాయి. ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. మన వర్క్ ప్లేసెస్లో మనం ఎలా ఉంటున్నాం? యేసు ప్రభువుని మనం చూపించగలుగుతున్నామా? ప్రజలు చూసి ఎస్ ఈయనే నిజమైన దేవుడు అని తీర్పుకి వస్తున్నారా లేదా? జడ్జిమెంట్ చేసి ఎస్ ఈయన నిజమైన దేవుడు, ఈయన కాకుండా ఇంకెవరుంటారు, ఈ నీతిమంతుడు అని ఆ రోజు పిలాతు భార్య, తర్వాత ఈవెన్ పిలాతు కూడా, పిలాతు కాదు శతాధిపతి కూడా ఎలాగైతే చెప్పగలిగాడో మనం
ప్రజలకు అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు కొలస్సీ పత్రిక చదివాం కదా, అది దాంట్లోంచి కొన్ని ప్రశ్నలు మనం ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23, 24 మళ్ళీ చదువుదామా? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఓకే, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై వర్క్? కొన్ని ప్రశ్నలు మనం వేసుకుని మనకు మనమే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. పరీక్షాపత్రం మన మనసులో ఉందండి, ప్రింటెడ్గా ఉంది, సాఫ్ట్ కాపీ. దాన్ని మీరు ఏం చేయాలంటే నింపుకోవాలి. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై వర్క్? నేను పని చేయటానికి ఉద్దేశ్యం ఏమిటి? ఉద్దేశాలు చాలా ఉంటాయి, అంటే జస్ట్ ఆ స్పాట్లో అయిపోయే ఉద్దేశాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు నాకు డబ్బులు రావాలి, కావాల్సినవి కొనాలి, కుటుంబాన్ని పోషించాలి, ఇవన్నీ ఏంటంటే జస్ట్ అప్పటికప్పుడు అనమాట. కానీ నేను లాంగ్ టర్మ్, బాగా దృష్టిలో ఉన్నటువంటి ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాను. ఆ ఉద్దేశం ఏంటి? కేవలం ఈ రోజున పొట్ట నిండటానికైనా నేను చేసిన పని, లేకపోతే ఇంకా ఏదైనా గొప్ప ఉద్దేశం ఉందా? అది వై డు ఐ వర్క్, హూ డు ఐ వర్క్ ఫర్, అంటే నేను ఎందుకు పని చేస్తున్నాను, నేను ఎవరి కోసం పని చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనదనమాట అండి. మనం పనిచేసే విధానమే మారిపోతుంది ఇది కనుక తెలిస్తే. నేను ఎవరి కోసం పని చేస్తున్నానో, నేను ఎందుకు పని చేస్తున్నాను, మనం పనిచేసే విధానమే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ నేనేంటంటే ఎక్కువ ఇలిస్ట్రేషన్సే కాకోకుండా ప్రాక్టికల్ థింగ్స్ మాట్లాడతాను, అప్లికేషన్స్ మాట్లాడతాను. అప్లికేషన్స్ అంటే ఏంటి, అది మన వరకు తీసుకొస్తాను అన్నమాట. నేను ఎక్కువగా బలైపోయేది ఎక్కడంటే, ఈ మన వరకు తీసుకొచ్చినటువంటి ఈ మాటలను బట్టి ఏమైపోతానమ్మా, నేను టార్గెట్ చేయబడతాను అనమాట. ఏయ్, వీడు ఎలా చేస్తాడా, వీడు నా గురించే మాట్లాడేశాడు. నిజానికి నేను మీ గురించి మాట్లాడాను. ఆ టెక్స్ట్ నుంచి, టెక్స్ట్లోది అక్కడతోటి ఆపేయకోకుండా నా వరకు తీసుకురాకపోతే ఇంకెందుకండి వాక్యం. అందుకని ఇలాంటి మన హృదయాల్లోనికి వెళ్ళేటట్టుగా నేను మాట్లాడతాను అనమాట. ఇది వ్యక్తిగతంగా ఉండేటట్టుగా మాట్లాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోడలుగా ఇంటికి వెళ్ళారు. కోడలుగా ఇంటికి వెళ్ళినప్పుడు వృద్ధులైనటువంటి మామ అత్తమ్మలు ఉన్నారు. అక్కడ మామ అత్తమ్మలు ఉన్నారు. చాలా కష్టాలు, ఇబ్బందులు అనమాట అక్కడ. ఎందుకంటే చాలా ప్రయాస కదండి ఇలాగా. వారికి ఈ రోజున ఎవరో అలా ఉండలేదు. చాలా మట్టుకి ఇండివిజువల్ ఫ్యామిలీసే కదండి. ఉమ్మడి కుటుంబాలు ఇంకా ఉన్నాయా? అలా ఉంటే చాలా సంతోషం. ఎక్కువ లేవు అలాగా. ఎవరి కాళ్ళే వేరువేరుగా అలాగే ఉండిపోతున్నారు. అది ఇప్పుడు సిస్టమ్ అనమాట. మనం అటువంటి సమయంలోనే ఉన్నాం. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ, వాళ్ళు మనకు పనిచేయటం, లేకపోతే మనం వాళ్ళకి వచ్చినప్పుడు, ఎందుకంటే వీళ్ళ సిక్ అవుతారు, వాళ్ళ సిక్ అవుతారు. వీళ్ళకి చేసే పనులు ఉన్నాయి, వీళ్ళకి చేసే పనులు ఉన్నాయి. ఈ పనులు చేసే విషయంలో నేను ఎందుకు చేస్తున్నానో, ఎవరి కోసం చేస్తున్నానని కనుక మనం ప్రశ్నించుకుని కనుక మనం ఈ పనులు చేస్తే, విల్ యూ డూ ఇట్ విత్ బర్డన్ ఆర్ విత్ జాయ్? మీరు ఒక భారంతో ఈ పని చేస్తారా, లేకపోతే గొప్ప సంతోషంతో చేస్తారా? ఎవరికి చేస్తున్నారనేది కనుక మీరు చేస్తే, అఫ్కోర్స్ మీరు మీ యొక్క మావయ్య గారికే, అత్తమ్మ గారికే, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న తల్లికే, తండ్రికే చేస్తున్నారనుకోండి, అండ్ అగైన్ వాళ్ళ పెద్ద అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. అవును, థ్యాంక్స్ చెప్పేవాళ్ళు కాదు. సేమ్ సిచ్యువేషన్ బాస్ దగ్గర కూడా అప్లై అవుతుంది. ఉద్యోగంలో మనం చేసే బాస్ మనల్ని గుర్తిస్తాడా, మనకి ఎంత థ్యాంక్స్ చెప్తాడా? పైగా చేసిన దానికి కంప్లైంట్స్ కదా, ఎంత ఇబ్బందులు. ఓకే, అయితే ఇటువంటి కాంటెక్స్ట్లో ఇంట్లో కూడా అంతే. నేను అన్ని పనులు చేయించేసుకుని చివరిలో ఒక్క మాట అనేస్తాను, చివరి ఉప్పు తక్కువైంది, లేకపోతే అది లేదు, ఇది లేదు, ఇలా ఉంటే బాగుండని అనేస్తాను. ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటి సమయంలో కూడా
నేను ఎవరికి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనే ఉద్దేశంతో చేస్తే అసలు మీరు ఎంత పని చేశాను, చివరికి ఈ కామెంట్ కోసమా నేను చేస్తా అనేది మీరు అనుకోరన్నమాట. ఈ మాట కోసమా నేను ఇది చేస్తా, ఎంత పని చేశాను, నాకు వచ్చిన గుర్తింపు ఇదా, నేను ఇంత మేలు చేస్తే తిరిగి నాకు నష్టమా అనేది ఉండదు. ఇది వచ్చును వర్కర్స్ వర్స్. రోజు పని చేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, ఈ భూమి మీద పని చేయనోడు ఎవరు ఉంటాడు. కాబట్టి ఒక్కసారి కొలస్సీ పత్రిక చదువుకుంటే ఇంక మళ్ళీ చూడవసరం లేదు, ఇదే టెక్స్ట్ చదువుకుని కనుక మనం చేస్తే, స్కూల్లోకి మీరు వెళ్ళినప్పుడు, కాలేజీలోనికి మీరు వెళ్ళినప్పుడు, మీ హోంవర్క్స్ విషయంలో కానీ, మీ అసైన్మెంట్స్ విషయంలో కానీ, మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పని విషయంలో కానీ, మీరు బాస్ దగ్గర, మీరు మీ యజమాని దగ్గర, అధికారి దగ్గర చేసే పని కానీ, ఏ పని అయినా కానీ, వై డు ఐ వర్క్ అండ్ హూ డు ఐ వర్క్ ఫర్, నేను ఎవరి కోసం పని చేస్తున్నాను, ఎందుకు పని చేస్తున్నానని కనుక మనం చేస్తే, ఇప్పుడు చెప్పేస్తున్నాను, మీరు పనిచేసేది వృద్ధాప్యంలో ఉన్న మీ తండ్రికి కాదు, మీ తల్లికి కాదు. నిజానికి కోర్స్ మీరు వాళ్ళకే చేస్తున్నారు, కానీ వాళ్ళకంటే ఇంకా హైలో మీరు కనుక ఆలోచిస్తే ఎవరికి చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ మీరు మనుషుల నిమిత్తము కాక అని ఉందా లేదా? ప్రభువు నిమిత్తము అని ఉంది కదా. అందుకని ప్రభువు నిమిత్తం చేస్తున్నారు. మీ బాస్కి మీరు లోబడుతున్నారంటే, హింసించిన, ఇబ్బంది పెట్టినా మీరు ప్రభువు నిమిత్తం చేస్తున్నారు, అది ఆయన కొరకు చేస్తున్నారు. వై డు ఐ వర్క్ ఫర్ అంటే ఆయన కోసమే చేయటమే కాదు, ప్రారంభంలోనుంది ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక. అంటే మన రివార్డు వచ్చేది ఎక్కడి నుంచి అంటే, ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. బాసు లేకపోతే మరి మీకు పని చేయించుకున్నటువంటి వాళ్ళు, మీ టీచర్సు గుర్తించలేకపోవచ్చు, దానికి రివార్డు ఇవ్వలేకపోవచ్చు, దానికి మీకు రివార్డు సరైనది ఇవ్వవలసినటువంటిది ఇవ్వలేకపోవచ్చు, ఇవ్వరు కూడాను. ఎందుకంటే ప్రపంచమే అంతే, అది మీరే కాదు, నేను కూడా అంతే, మనిషిని. కాబట్టి నేను పొందుకున్న దానికి సరైనటువంటి రివార్డు లేదా సరైనటువంటి అప్రిషియేషను, థ్యాంక్స్ చెప్పలేను నేను, మనిషిని కాబట్టి. అలా చెప్పలేనప్పుడు మనకు వచ్చేటువంటి రివార్డు పైనుంచి అది ప్రభు ఇచ్చేదని మనకు తెలుసు. కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళమైతే మనం అలాగా చేస్తామన్నమాట. ఇక్కడ మీరు ఎరుగుదురు గనుక అని అనేసాడు ఆల్రెడీ. ఈరోజు చాలా విసుగుతోను, చాలా బాధతోను కంపెనీలోను, ఫ్యాక్టరీలోనూ లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు, అనవసరంగా వచ్చి పడ్డాను రా బాబు ఈ ఉద్యోగంలో అనుకోమన్నమాట. అది మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఉద్యోగంలోనికి వెళ్తారమ్మా. పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి. ఎలాంటి ఉద్యోగంలోకి వెళ్ళినా ఏదో ఒక రకమైన ఇబ్బంది. ఎప్పుడొక సమయంలో బాబా ఈ స్కూల్లో, ఈ కాలేజీలోకి వచ్చి పడ్డానేంట్రా బాబు అనుకోరన్నమాట. ఇంకోటి ప్రాముఖ్యంగా, ఈ కొంపలోకి వచ్చి పడ్డానేంట్రా నాయన అనుకోరండి. ఈ మాట అమ్మ, ఏ కొంపలోకి వెళ్ళినా కొంప అలాగే ఉంటుంది. మీరేం ప్రత్యేకించి ఒకరిని నీతిమంతులది, ఇంకొకరిది దుష్టులది అనుకోకండి అనమాట. ఇది సాధారణంగా మనం వినేటువంటి మాటలు అనమాట. దయచేసి అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఎందుకు చేస్తున్నాను నేను, ఎవరికి చేస్తున్నాను, ఇది ప్రాముఖ్యం. బైబిల్లో ఎంతమంది ఇలిస్ట్రేషన్స్ నేను చూపించవచ్చు. వాళ్ళందరూ సరైన చోట ఉన్నటువంటి వాళ్ళ, సరైన చోట ఉన్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు పనిచేసింది. ఇలిస్ట్రేషన్స్ చెప్పేయటం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిని చూద్దామంటే, ఆదికాండం 39:9 చూద్దాం. ఆదికాండం 39:9. యోసేపు వెళ్ళి సరైనటువంటి ఇంట్లో పడ్డా? సరైన ఇంట్లోనే పడతాడు. కాకపోతే అన్ని సమయాలు ఒకేలాగా ఉండవు, అన్ని సర్కమ్స్టాన్సెస్ ఒకేలాగా ఉండవు. చక్కగానే చేశాడు అంతా కూడా యోసేపు. 39వ అధ్యాయం 9వ చదువుతారా? ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడో లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు అంటున్నాడు. ఎవరంటే కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అని. కాంటెక్స్ట్ తెలుసు మనకందరికీ, ప్రత్యేకించి మళ్ళీ విపులంగా చెప్పవసరం లేదు. ఎంత క్రమమైన రీతిలో, ఎంత న్యాయంగా, ఎంత నీతిగా
అసలు అంతకంటే ఇంకా మంచి స్టివర్డ్, గృహ నిర్వాహకుడు, సేవకుడు ఉండడేమో అసలు. అంత చక్కగా చేస్తున్న వాడి మీద కూడా భయంకరమైన అభాండం లేకపోతే భయంకరమైనటువంటి నింద వచ్చి పడిపోయింది. అయినా కానీ హ్యాపీ, హీ వాజ్ హ్యాపీ టు గో ఇన్ టు ద ప్రిజన్. చెరసాల్లోకి వెళ్ళిపోవటాకైనా ఇష్టపడిపోయాడు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎవరికి చేస్తున్నానో నా ప్రతిఫలం ఇది కాదు. ఇక్కడ మీకు వచ్చే ప్రతిఫలం చూసుకుంటే నాకు తెలుసు, ఇది నాకు ప్రతిఫలం దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మీరు నాకు మంచికి చెడు చేస్తున్నారని నాకు తెలుసు. కానీ క్రైస్తవునిగా నా దృక్పథం వేరు. మీరిచ్చే ప్రతిఫలం గురించి కాదు నేను చేసేది, లేకపోతే నేను మీకు చేస్తాం కాదు. అఫ్కోర్స్ మీకు సర్వ్ చేస్తున్నాను, కానీ అల్టిమేట్గా నేను మీకు సర్వ్ చేయటం ద్వారా దేవునికి సర్వ్ చేస్తున్నాను, దేవునికి సర్వ్ చేస్తున్నాను. అది నా ఫలం అక్కడి నుంచి వస్తుంది. ఈ కోణంలో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చాలామంది ప్రసంగికులు కూడా వచ్చి ఈ కోణంలో కనుక మనం ఆలోచించి పనులు చేస్తే, మనం చపాతీ చేసి మనం ఏది చేసినా కానీ ఎంతో బాగుంటుందో బాగోదో చెప్పండి. చక్కగా శుతిమెత్తగా ఉంటుంది. ఎందుకంటే అంత బాధల్లో కూడా నేను నా భర్తకి లేకపోతే నేను నా ఇంటి వారికి, నా పిల్లలకి మంచిగా చేయాలని మనసు పెట్టి, ఇదిగోండి ఇక్కడే ఉంది, మనసు పూర్తిగా చేస్తాము, వచ్చినోళ్ళు చేస్తామన్నమాట. ఏ చిన్న పని చేసినా కానీ అక్కడ 500 మంది పైగా వచ్చారండి డెలిగేట్స్. ఎంతమంది అంటే ఆశీర్వాద్ గ్లోబల్ లెర్నింగ్ సెంటర్ అని సేవా భారత్ అక్కడ అన్నమాట జోడిమెట్లలో. మరి ఎంత బాత్రూమ్లు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. కానీ కొంతమంది అక్కడ ఇది మేము దేవునికి చేస్తున్నాం, మా ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుందనే ఉద్దేశంతో ప్రొద్దుట సాయంత్రం కూడా వారు ఏం చేశారంటే క్లీన్ చేశారు. ఎలా వస్తుంది మనకి ఇటువంటి దృక్పథం అంటే మన మోటివ్స్, మనం ఎవరికి చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామని ఆ దృక్పథంతో ఆలోచించి చేస్తే అప్పుడు మనం చేస్తాం. లేకపోతే ఇంత బాధ పెట్టేవాళ్ళుక నేను వండేది అనుకుంటే కచ్చపచ్చగా వండేస్తాం. వండితే వండుతాం, లేకపోతే వండం కూడా. ఇది నేను ఈ అప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు నేను ఆల్రెడీ టెక్స్ట్ చదివేసామా ఇది అర్థం అని చెప్పి వెళ్ళిపోవచ్చు నేను. కానీ అది కాదు ఉద్దేశం. బైబిల్ ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేది ఎందుకంటే ప్రతి ఏరియాలోనూ దేవుడు మనలో నుండి మార్పు కావాలని కోరుకున్నాం. ప్రతి ఏరియాలోనూ మనలో నుండి చేంజ్. దేవుని వాక్యం ఏదో యోసేపు ఏం చేశాడు, అబ్రహాం ఏం చేశాడు అనేది కాదు. ఈరోజు నాతోటి ఏం మాట్లాడుతున్నాడు, నా ఏరియాలో నేను ఎక్కడ ఎలాగ ఆలోచిస్తున్నాను విభిన్నంగా దేవుని వాక్యానికి నేను ఎక్కడ సరిదిద్దుకోవాలనే విధంగా మనం ఉండాలన్నమాట అండి. అంతేకాదు ఇప్పుడు ఇందులో ఇంకా మనం చూస్తే వాట్ డూ యూ డూ, నువ్వు అసలు ఏ పని చేస్తున్నావు, ఆ పని చేస్తున్నది హౌ డూ యూ డూ, ఏ విధంగా చేస్తున్నావు, వై నేను ఎందుకు పని చేస్తున్నాను, హూ డూ ఐ వర్క్ ఫర్, ఎవరి కోసం పని చేస్తున్నాను అని గనక నువ్వు గనక క్లారిటీతో ఉంటే వాట్ డూ యూ డూ అనేది చాలా బాగుంటుంది. నేను ఎందుకు ఏం చేస్తున్నాను అనేది బాగుంటుంది. అంతేకాదు హౌ డూ ఐ డూ, నేను ఎలా చేస్తున్నాను, లేకపోతే హౌ డూ యూ సర్వ్, మీరు ఎలా సర్వ్ చేస్తున్నారు, వై డూ యూ సర్వ్, మీరు ఎందుకు సర్వ్ చేస్తున్నారు, సేవిస్తున్నారు. తర్వాత వాట్ ఈస్ మై రివార్డ్, నా యొక్క రివార్డ్ ఏంటి అనేటువంటిది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అదేంటంటే దానియేలు 6వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. అమ్మ, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండి ఉందని గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవాలనని రాజు ఉద్దేశించును. దానియేలు 16 సంవత్సరాల టైంలో వచ్చేసాడండి. యెరూషలేములో నుండి నెబుకద్నెజరు రాజు తీసుకొచ్చేసాడు వాళ్ళందరినీ. యెరూషలేముని పాడు చేసేసి, యెరూషలేము
దేవాలయాన్ని కూలగొట్టేసి, గోడలను కూలగొట్టేసి చెరలోనికి తీసుకొచ్చేసాడు. అందులో ఎవరున్నారంటే దానియేలు ఉన్నాడు. దానియేలు యొక్క ఇక్కడ ఒక రకంగా క్యారెక్టర్ను చూసి పని చేస్తున్నప్పుడు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి, గుణం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ క్యారెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్రెడిబిలిటీ అండ్ రిలయబిలిటీని నిర్మిస్తుంది. అది క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, యథార్థత, రిలయబిలిటీ అంటే నమ్మకం నిర్మిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, దానియేలు ఎవరి మధ్యన ఉన్నాడంటే విశ్వాసం, దానియేలు నమ్మేటువంటి విశ్వాసం కాకుండా ఇతర విశ్వాసం నమ్మేటువంటి వారిని అనమాట, ఇతర విశ్వాసం కలిగిన వాళ్ళ మధ్యన ఉన్నాడు దానియేలు. భయంకరమైంది వాళ్ళ విశ్వాసం, మనకు తెలిసి ఎంత విరుద్ధమైందో ఈయన విశ్వాసానికి. అయినా కానీ ఏం చేశాడు? కట్టుబడి ఉన్నాడా లేదో చెప్పండి. తను నమ్మిన దానికి తన దేవుడు ఎవరు చూపించడానికి ఇష్టపడ్డా లేదా కష్టమైన సమయంలో కూడా? అది క్యారెక్టర్ అనమాట అండి. దాన్ని బట్టి నెబుకద్నెజరు మారిపోయాడు, ఇంకా బెల్షాజర్ అంట ఎవరెవరో మారిపోయారు, ముగ్గురు రాజులు మారిపోయిన ముసల వయసులు, పెద్ద వయసులో ఒక 60, 70, 80 కూడా ఉండొచ్చు, అంత వయసులో ఉన్నప్పుడు కూడా ఆయన హై పొజిషన్లోనే ఉన్నాడంట దానియేలు. చూసారండి, మన క్యారెక్టర్ బాగుంటే, మన యొక్క క్రెడిబిలిటీని బట్టి, రిలయబిలిటీని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, మన క్యారెక్టర్ బాగుంటే మనకున్నటువంటి స్థితిని ఆయన హెచ్చిస్తూనే ఉంటాడు. మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఇలాగే వండిస్తాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇతను ఎవరు దానియేలుని ఎలాంటి పరిస్థితుల్లోనూ, అతను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడో. ఆ రాజు దగ్గర నుంచి వచ్చేటువంటి భోజనాన్ని మేము తినము, అయినా మాకు ప్రకాశం ఉంటుంది మాకు మొఖం అన్నప్పుడు నిజంగానే దేవుడు వాళ్ళ యొక్క టెస్ట్ని గౌరవించాడు, వాళ్ళ యొక్క ఫెయిత్ని గౌరవించాడు. తర్వాత వృద్ధాప్యంలో ఈ సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు కదా, అది ఎప్పుడంటే వృద్ధాప్యంలో అనమాట. ఆయన వృద్ధాప్యంలో వెళ్ళిపోయాడు. అక్కడ కూడా సేమ్ అనమాట. ఈ క్యారెక్టర్ అనేది మారదనమాట అండి. ఒక ఆయన అన్నాడు, ఈ మాటలు చాలా చోట్ల కూడా వింటాంలేండి, ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ వెన్ నోబడీ సీస్ యూ. ఎవరు చూడలేనప్పుడే మనం అసలైనటువంటి మనం అన్నమాట. అందరూ చూస్తున్నప్పుడు కాదు. అందరూ చూస్తున్నప్పుడు మనం ఒకవేళ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందరిలోనూ నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలిరా అంటారు, కాబట్టి అందరిలోనూ మనం ఉంటాం. కానీ అసలైనటువంటి నేను ఎక్కడ కనపడుతుందంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు, అవునా కదా, అప్పుడు క్యారెక్టర్ అనేది కనపడుతుంది. ఇంకొకటి, క్యారెక్టర్ అనేది ఇన్ క్రైసిస్ అవర్ రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్. అది మన యొక్క ఇబ్బందుల్లో, శ్రమల్లో మన అసలైనటువంటి గుణం బయటపడుతుంది అంట. ఆయన ఒక ఇలిస్ట్రేషన్ చెప్పాడు. నేను అసలు ఆ స్థాయికి కూడా రానన్నమాట ఆ ఇలిస్ట్రేషన్ విషయంలో. భయంకరమైనటువంటి ట్రాఫిక్లో ఆయన వెళ్తూ ఉన్నాడు కారు నడుపుకుంటూ. ఈయనే, నేను చెప్పాను కదా ఆయన పేరు. కారు నడుపుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒక ఆయన, నిజానికి తప్పు అయిందే, సడన్గా ఆపేయటం వలన అనుకుంటా, నేను వెళ్ళి కొంచెం అలాగా తగిలితే సడన్గా ఆపేసాడు ఆయన. అది పెద్ద డ్యామేజ్ కూడా ఏం అవ్వలేదు, కానీ ట్రాఫిక్ మధ్యలోనే అందరి ముందు ఆయన దిగిపోయి, ఆ ఎదరు వ్యక్తి దిగిపోయి చాలా ర్యాష్గా మాట్లాడాడంట. ఈయనకి ఏం అర్థం అవ్వట్లేదంటే ఏంటి అని చూస్తూ ఉన్నాడంటే ఇలా దిక్కులు నెత్తుకుంటా. పాపం ఇలాగే ఉంటారు కొంతమంది కదండి. అంతే, విండో తీస్తాం, డోర్ తీస్తాం, ఇదంతా రెప్పపాట్లు జరిగిపోయింది. సడన్గా కొట్టాడంటే చెంప మీద చాలా గట్టిగా. ఒక 1/2 నిమిషం పాటు ఏం అర్థం అవ్వలేదంట అసలు ఈయనకి. మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వీళ్ళ వైపే చూస్తున్నారు. అక్కడ ఈయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటో చెప్పండి? నాలో ఉన్నటువంటి అహం చూపించుకుంటే, ఒకవేళ నేనే అయితే, అదే శాలేం రాజు అయితే ఏం చేస్తాను? తిరిగి ఏం చేస్తాను? మామూలుగా ఉండదు. ఒకవేళ తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆ మూమెంట్లో కొట్టేస్తాం కదా, అది వాస్తవంగా. కానీ ఆయన అలాగే తలదించుకుని
మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడంట. నేను అదే అన్నాను, మనం బోన్లో ఉన్నాం, సాక్షులు. అవతల యేసుప్రభు కూడా ఉన్నాడు. లోకమంతా, ప్రపంచం చూస్తుంది. అక్కడ చుట్టూ ఉన్న ట్రాఫిక్, బిజీ ట్రాఫిక్లో అందరూ ఆగిపోయారు. పోలీసులు కూడా రాబోతున్నారు. చేసుకున్నాడు ఈయన, మ్యాన్ హ్యాండ్లింగ్. నిజానికి అలా ఎవరు చేసుకోవటానికి వీల్లేదు. కానీ ఈయన లోపలికి వెళ్ళిపోయి, ఎవడైనా ఈయన నమ్మే దేవుడు ఎవరు అసలు? ఏంటి ఈయన చేతకానుడా? చూడటానికి చాలా పెద్ద ఆయన, వర్క్ ప్లేసెస్ అని అన్నాను కదా, పనిచేసేది ఆయన ఎన్నో కంపెనీస్కి ఆయనే ఓనర్ అంట, సిఇఓ ఏయో చెప్పారండి. చాలా 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 పేరు కూడా చెప్తాను, మీరు అవసరమైతే కొట్టుకోండి. ఆర్టీఎఫ్లో ఆయన చేత మాట్లాడించారు, వర్క్ ప్లేసెస్లో ఎలా ఉండాలి క్రైస్తవులు అనే దాని గురించి. మోహన్ పట్నాయక్ గారు 4 సెషన్స్ ఆయనతో పాటు చేశారు. అందరూ నివ్వెరపోయారంట. నిజంగా తర్వాత తెలుసుకుని ఉంటారు, ఎస్ ఈయన లేదో ప్రత్యేకత ఉంది, యోసేపు లేదో ప్రత్యేకత ఉంది, దానియేలు లేదో ప్రత్యేకత ఉంది. ప్రజలు గమనించారండి, ప్రజలు గమనించారు. మన క్రైసిస్లో, మన ఇబ్బందుల్లో మనం ఎలాంటి వాళ్ళు బయటకు వస్తుందో మన యొక్క గుణం, మన యొక్క శీలం. ఓకేనండి, ఆలోచించేద్దాం, ఒకసారి ఆలోచించేద్దాం. నాకు నేనగా కనపడుతున్నాను ఇక్కడ ఇలాంటి సమయంలో. ఎందుకంటే చాలాసార్లు నేను కోపపడిపోయేటువంటి వ్యక్తిని. నేను కోపదారి మనిషి అంటారు కదా, కోపదారి మనిషి. అలాగా కోపపడిపోయేటువంటి వ్యక్తిని. కొంచెం అంచుకుంటున్నాను అనమాట అంతాను ఇక్కడ. క్రమక్రమంగా దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యాన్ని మనం ప్రజలకు ఇవ్వకపోతే, చర్చిలో ఇవ్వకపోతే, బయట ప్రజలకు ఇవ్వకపోతే నిజంగా ఇంకెందుకు. ఒక ఆయన అక్కడే జఫన్యా పీటర్ గారని మంచి ఆయన చాలా మంచి ఆయన. ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, లేకపోతే మీ డాడీ, మీ అమ్మ కానీ ఎవరైనా వాట్స్ రాంగ్ విత్ యూ అని అడగాలంట. మీకు అర్థమైందో లేదు, వాట్స్ రాంగ్ విత్ యూ. కాన్ఫరెన్స్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏంటి రే తేడా ఉందేంటి ఏంటి కొంచెం ఏదో తేడా కనపడుతుంది అనాలంట. అదే మేము టేక్ అవేస్ కింద రాసాం అక్కడ రిఫ్లెక్షన్స్లో. నిజంగానే తేడా చూపించాలి క్రైస్తవులుగా. లేకపోతే లేదు, ఇక నోటితో చెప్పేటువంటిది ఎక్కువ శాతం అయిపోతుంది. 20% నోటితో చెప్పేది ఉంటే 80% జీవితం ద్వారా చూపించవలసింది ఉంది ఇప్పుడు సువార్త. ఒక ఆయన అయితే అనేసాడు, అసలు నోటితో చెప్పే సువార్త ఇంకా ఆగిపోబోతుంది ఇంకా అన్నాడు. నిజమేనండి, నోటితో చాలా చెప్పేశాం సువార్తని. అసలు వీళ్ళు బాగా చెప్తారు రా బాబు నోటితోటి, బతుకులు ఏముండదనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు వీ హ్యావ్ టు షో ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. టైం వచ్చేసింది. వీఆర్ కాల్డ్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. అవర్ వర్డ్స్ మస్ట్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద థింకింగ్ అనమాట. నేను ఇంకా 3 విషయాలు చెప్పి, లేకపోతే 4 పదాలు ఇలా చదివేసి చదివేసి అప్పుడు నేను ముగించేస్తాను. అదేంటంటే హౌ క్యారెక్టర్ ఈజ్ డెవలప్డ్. మనం వర్క్ చేసేటువంటి చోట మనం ఏంటంటే క్యారెక్టర్ కదా ప్రాముఖ్యమైనది. ఆ క్యారెక్టర్ అనేటువంటిది అది డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, త్వరగా మీరు చదివేయండి. మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. 1 కొరింథీ 9:27 ఏమనుందో చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9:27 ఏమనుందో చూడండి. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత అది నేనే బ్రతుకుని అయిపోదునేమోనని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఇప్పుడు మీరే చెప్పండి, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళం, బిజినెస్ చేసేటువంటి వాళ్ళం, లేకపోతే స్కూల్కి వెళ్ళే వాళ్ళం, కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళం, తెల్లవారుజామున 10 గంటలకు లెగిస్తే వెళ్ళగలుగుతామా చెప్పండి? తెల్లవారుజామున, ఎందుకంటే ఈ రోజున తెల్లవారుజాము ఎప్పుడంటే ఈ రోజుల్లోనండి 2010 నుంచి తెల్లవారుజామున మారిపోయింది. ఒకప్పుడు తెల్లవారుజామున అంటే 3, 4 అది కదా. ఇప్పుడు తెల్లవారుజామున కుదురుతుంది అలా లెగిస్తే.
అలా లేవాలంటే డిసిప్లిన్ చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? డిసిప్లిన్ చేసుకోవాలి, క్రమశిక్షణలో పెట్టుకోవాలి. నేను ఎక్కడ బోధించేవాడిని నేనే తప్పిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవటం అంటే బయట వాళ్ళకి కాదండి, బయట విశ్వాసాలు నలగొట్టుకోవటం వేరు. వాళ్ళకు ఒకసారి కొన్ని మానుకోవటం కోసం చాలా కఠినంగా చేస్తారు. అది దేవుణ్ణి సంతోషపెడటం కోసం చేస్తారు. అది కాదు. మన మోటివ్ ఏంటంటే ఇక్కడ మనం సరిగ్గా జీవించడం కోసం మనం ఏం చేయాలంటే మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి. రెండోది డిసైప్లింగ్ అని ఉంది ఇక్కడ. డిసైప్లింగ్ అంటే తర్ఫీదు, క్రమశిక్షణ తర్వాత తర్ఫీదు. ఇదే హ్యాబిచువల్గా మనం చేసుకోవాలన్నమాట అండి. ప్రోవర్బ్స్, సామెతలు 27:17 చదవండి ఒకసారి. సామెతలు 27:17 ఏమనుందో? సామెతలు 27 ఇనుము చేత ఇనుము పదునవుతుందంట. అట్లు ఒకడు తన చెలికాడికి వివేకం పుట్టించినది. నీ ఫ్రెండ్స్ ఎవరు బాబు? నువ్వు తర్ఫీదిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు సరైన వాళ్ళు? అది నీ ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ అలవాటు ఉండి ఇంకా అలవాట్ల గురించి నేను చెప్పండి, 1 2 3 4 అవన్నీ లిస్ట్ చేయను. అలవాటు ఉన్న వాళ్ళతోటే ఉన్నావు అనుకో, ఆ ఇనుము ద్వారానే ఈ ఇనుము అనమాట. మనకు ఒక సామెత కూడా ఉంటుంది. ఏంటది? బూడిదేదో రాలుతుంది అంటారు కదా, జోగి జోగి రాసుకుంటే. అలాగా ఎవరితో ఉంటే అలాగనమాట అండి. 6 నెలల సాంగత్యం చేస్తే వాళ్ళు అవుతారు, వాళ్ళు వీరవుతారు. వీళ్ళు వాళ్ళు అవటం ఎలా ఉన్నా కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు అయిపోతారు. కాబట్టి ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, మనం ఎలాగా సాంగత్యం చేస్తున్నాం. డిసైప్లింగ్ అని ఉంది. తర్వాత మూడోది డిటర్మినేషన్, అంటే మన సంకల్పం అనేది ఉండాలి. ఒకటి రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు త్వరగా చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, తర్వాత ఓర్పు ఏమో పరీక్షను, పరీక్ష ఏమో నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. అమ్మ, శ్రమల యందు ఇక్కడ ఎంతమంది అతిశయపడుతున్నారు? వర్క్ లోడ్ ఎక్కువైపోయిందండి పాస్టర్ గారు, 6 గంటలకు రమ్మంటున్నాడు బాసు, మళ్ళీ 8 గంటల వరకు. ఎంత టఫ్ అండి నిజంగాను. మనం ఏమన్నా వర్క్ మిషన్సా? అంతలా చేంజ్ చేసుకుంటున్నారు. కానీ ఒక రకంగా శ్రమ ఏంటంటే ఫైనల్గా అవుట్కమ్ ఏంటంటే నిరీక్షణ అనమాట అండి. ఇంకా చాలా చెప్పొచ్చు ఇలిస్ట్రేషన్స్, కానీ 4 దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. డివోషన్, డిసిప్లిన్ ఏమో డిసైప్లింగ్ని ప్రొడ్యూస్ చేస్తుందంట, డిసైప్లింగ్ ఏమో డిటర్మినేషన్ని ప్రొడ్యూస్ చేస్తుందంట, డిటర్మినేషన్ ఏమో డివోషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందాక ఆల్రెడీ మనం చదివేసాం. అది ఏంటంటే ఆదికాండం 39:9 యోసేపు ఏమంటున్నాడంటే, నేను ఎలాగా విరోధంగా పాపం చేస్తాను దేవునికి? చేయను అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూసారు మీరు, డిసిప్లిన్ చేసుకుని డిసైప్లిన్గా చేసుకుని డిటర్మినేషన్ తోటి కనుక మీరు బ్రతికితే ఒకప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మీ భక్తి రుజువు అవుతుంది, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా. అది ఇక నేను ఈ మాటలు నేనైతే కొన్ని మాటలు చదవాలనుకున్నాను తప్పనిసరిగాను. ఇవి పనికి గురించి కాబట్టి త్వరగా మీరు చదివేయండి. అదేంటంటే కీర్తనలు 90:17. మనం ఈ క్యారెక్టర్ తోటి మనం ఈ పని చేయాలన్నమాట అండి. అప్పుడు దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. త్వరగా చదివేయండి. చూడండి, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అన్నాడు. ఇంకొక 2-3 వచనాలు చదివేసి నేను ముగించేస్తాను. ఇంకొక వచనం ఏంటంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఎఫెసీ 4:28. అపవాదికి చోటీయుకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు మేలు కలుగు నిమిత్తము అది తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేను. దేవుడు వాక్యం ఇది. ఆల్రెడీ పోయిన వారం చాలా వచనాలు చెప్పేశాను కాబట్టి నేను ఇంకా రిపీట్ చేయదలుచుకోలేదు. ఏంటంటే పని చేయనోడు అసలు భోజనం చేయటానికి
అర్హుడు కాదన్నాడు. ఇక్కడేమో పని చేయకపోతే దారి తీసేది ఏంటో తెలుసా? దొంగతనం చేస్తాం. అలా దొంగతనం చేయకూడదంటే మంచి పని చేసి, అప్పుడు మన చేతులతో కష్టపడి ఏం చేయాలమ్మా? మన చేతులతో కష్టపడి ఏం చేయాలి? మంచి పని చేసి, ఏమనుంది చివరి మాట? మంచి పని చేయొచ్చు, కష్టపడవాలి. అది కష్టపడాలి. ఇక చివరిలో ఈ గాస్పెల్ చెప్పి నేను ముగిస్తాను. ఇదేంటి సువార్త అంటే, మన యేసు ప్రభు వారు కూడా ఒక పని మీద వచ్చాడు. మార్కు 6:3 ప్రకారంగా ఆయన్ని ప్రజలు వడ్రంగివాడని పిలిచారు. మత్తయి సువార్త 13:55 ప్రకారంగా హీ వాజ్ నోన్ యాజ్ ఎ కార్పెంటర్ సన్, వడ్రంగివాడి కుమారుడని చెప్పారు. ఆయన పని చేశాడు 30 సంవత్సరాల వరకు. తండ్రికి సహాయం చేశాడు, తల్లికి సహాయం చేశాడు. ఆయన చేసిన పని ఏంటంటే, వృత్తి ఏంటంటే వడ్రంగివాడు. ఎస్. కానీ యోహాను సువార్త 5:17-18 వరకు వచ్చినాడు. 30 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరం వచ్చినప్పటికీ అది జూయిష్ కష్టం అన్నమాట. యేసు ప్రభు తన తండ్రి, పరలోకపు తండ్రి పంపినటువంటి పని మీద వచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏమంటున్నాడు అక్కడ? అయితే యేసు నా తండ్రితో ఇది వరకు పనిచేసి ఉన్నాడు, అది నేనును చేయుచున్నాను ఉత్తరం ఇచ్చాను. అది ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాను, ఆ పని చేస్తున్నాను. యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, మనం ఎవ్వరం చేయలేని పని ఆయన చేశాడు. అదేంటంటే, సిలువ మీద నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన సిలువలో ఏమన్నాడంటే, సమాప్తమైనది అన్నాడు. చేయవలసినంత చేశాను, నిన్ను రక్షించడానికి చేయవలసినంత చేశాను. రక్షణ విషయంలో నువ్వు ఇంకే పని చేయవసరం లేదు. నా యందు విశ్వాసం ఉంచి చాలు, రక్షణ పొందుతావు. ఎవరైనా ఒకవేళ ఇక్కడ యేసు ప్రభుని నమ్మకపోతే, ఆయన సిలువ మరణం అందు విశ్వాసం ఉంచండి. ఆయన చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని నమ్మండి. నమ్మినప్పుడు మీరు రక్షణ పొందుతారు. నమ్మినటువంటి మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభువు మీకు ఇచ్చిన పనిని, అది ఏ పని అయినా కానీ శక్తి వంచన లేకుండా, చిన్నదైనా పెద్దదైనా, అది ప్రభువు కోసం, ప్రభువు దగ్గర నుంచి మీరు ప్రతిఫలం పొందుతారని ఆ యొక్క మోటివ్తో, వైఖరితో మీరు పని చేయండి. అప్పుడు మీ యొక్క చేతి పనిని స్థిరపరుస్తాడు, మీ చేతి పనిని ఆయన అభివృద్ధిపరుస్తాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుని తల్ల వంచండి. అమ్మా, అయ్యా, మీరు పనిచేసే ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు పని చేస్తున్నారు? మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు? అసలు మీకు పని ఇచ్చింది ఎవరు? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు న్యాయంగాను నమ్మకంగాను పని చేయాలంటే గుణం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అది మనుషులు చూసినా చూడకపోయినా ఆ గుణం సరిగా ఉంటే, క్యారెక్టర్ బాగుంటే మనం బాగా పని చేస్తామని మనం చూసాం. క్రమశిక్షణ, తర్ఫీదు, సంకల్పం, భక్తి, చివరికి భక్తిలోనికి మనం వెళ్ళగలిగితే మనుషుల నిమిత్తం కాకోకుండా మనం ప్రభువు నిమిత్తం, దేవుని నిమిత్తం మనం పని చేస్తామని మనం చేస్తాం. ఒక్కసారి ఆలోచించేయండి. మనం మనుషులు కనపడితే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలాగా. ఒకవేళ ఇలా చేస్తున్నామేమో, సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధ కలిగినప్పుడు ఒకలాగా మనం పని చేస్తున్నామేమో. మెయిన్ మనకేం లేదంటే డివోషన్ లేదు, భక్తి లేదు. దానికి కారణం డిటర్మినేషన్ లేదు, సంకల్పం లేదు. దానికి కారణం డిసిప్లినింగ్ లేదు, అంటే తర్ఫీదు లేదు. దానికి కారణం డిసిప్లిన్ లేదు, అంటే క్రమశిక్షణ లేదు. దానికి కారణం ఏంటంటే మనకు అసలు గురే లేదు. ఎవరు నాకు ఈ పని ఇచ్చారో తెలీదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు. లోకస్తులు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం. నిజానికి ఒకసారి లోకస్తులను చూస్తే వాళ్ళే నిబద్ధతతో బాగా పని చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. మరి నిజమైనటువంటి దేవుడిని నమ్మినటువంటి మనం ఎందుకని పని విషయంలో సరిగ్గా మనం పని చేయలేకపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు తీర్మానం చేసుకుందామా? అవును, ఈ మాటలు కష్టమే, మళ్ళీ ఈరోజు కూడా నాకు తప్పదు. నన్ను అడుగుతారు అందరూ, నువ్వు ఎలా పని చేస్తున్నావు ఏంటని. అయినా కానీ వాక్యాన్ని మనం ప్రశ్నించుకోవాలి. అది కొయ్యాలి, మనల్ని గుచ్చాలి, కొయ్యాలి. అప్పుడే
రావాలి. ఏమి రావాలంటే వ్యతిరేకత రావాలి. చెప్పేవాడి మీద వ్యతిరేకత రావాలి. చెప్పేవాడిని అసహించుకోవాలి అవసరమైతే. దేవుని వాక్యం అంతగా చొచ్చుకుపోతుంది లోపలికి. దేవుడు మీతో మాట్లాడితే ఒకవేళ చాలా ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఎవరం కూడా ఖాళీగా ఉండొద్దు. ఎవరం కూడా దొంగతనం చేయొద్దు, అన్యాయంగా చేయొద్దు. కష్టపడి పని చేయాలని దేవుడు చెప్తున్నాడు. పని చేద్దాం. మన దేవుడు అటువంటి దేవుడు. మంచి నైతికత, యథార్థత, క్రమం కలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించారు నాయన. పనిని గూర్చినటువంటి దైవ శాస్త్ర జ్ఞానం, దైవ జ్ఞాన శాస్త్రాన్ని, థియాలజీ ఆఫ్ వర్క్ని మాకు నేర్పిస్తున్నారు. అందుని బట్టి లెక్కలేని స్తోత్రాలు. యోసేపు, దానియేలు నాయన ఏ విధంగా అయితే ప్రభువా మరి పని పట్ల నిబద్ధత, శ్రద్ధ కలిగి చేసి ఉన్నతమైన స్థితికి వెళ్ళారో, మీ చేత మరి అప్రిషియేట్ చేయబడ్డారు. ఏ విధంగా వారికి పరలోకమందు ఫలం మీరు దాచారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అటువంటి వారిగా మమ్మల్ని కూడా ఆయత్తపరచమని వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.